अस्सलाम वालेकुम नाजरीन, KBN न्यूज़ चैनल में आप तमाम का तहे दिल से इस्तकबाल है। आइए आज की अहम खबर पर नज़र डालते हैं। కూడా లాక్డౌన్ కొనసాగుతున్నది. దాన్ని మే 3 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ ప్రకటించున్నారు ఈ లాక్డౌన్ కొనసాగుతుందని చెప్పి. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినటువంటి ఒక సవరణ ఏంటంటే రేపటి నుంచి 28 తర్వాత కొన్ని విషయాల్లో సడలింపులు ఇస్తున్నామని చెప్పినారు. మేము ఇప్పుడు క్యాబినెట్ చాలా సుదీర్ఘమైన చర్చ తర్వాత కంప్లీట్గా పరిశీలన చేసిన తర్వాత ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో ఏ సడలింపు కూడా ఇవ్వదలుచుకోలేదు. నో రిలాక్సేషన్ విల్ బి గివెన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇట్స్ ఎ క్లియర్ డెసిషన్. చాలా అన్ని రకాల ముందు వెనక మంచి చెడ్డ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం వీటన్నిటి దృష్ట్యా మన దగ్గర వైరస్ తీరుతనులు వీటి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. హెల్త్ మినిస్టర్ గారికి నాకు వాళ్ళు వైద్య డిపార్ట్మెంట్ అందించినటువంటి సమాచారం ప్రకారం మనకి చాలా వరకు 1 మే మనం అవుట్ ఆఫ్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. ఇక ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జాస్ట్ అయిపోతున్న వాళ్ళ డేట్స్ 28 డేస్ ఉండాలనే ప్రోటోకాల్ కూడా కంప్లీట్ చేస్తూ ఎగ్జాస్ట్ అవుతా ఉంది బై 1 మే. ఎవ్రీడే డిశ్చార్జ్ అవుతూ ఉన్నారు కొద్ది మంది. 1 మే కల్లా పోతుంది. కానీ ఈ లోపల కొన్ని కొత్త కేసులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 450 పైచీలకు టెస్టులు చేస్తే అందులో 18 మాత్రమే పాజిటివ్ వచ్చినాయి. కొన్నిసార్లు ఫ్లక్చువేట్ అవుతుంది, ఎక్కుతా ఉంది, కొత్త తగ్గుతూ ఉంది, రకరకాలుగా ఉంది. బట్ 1 మే వీ ప్రే టు గాడ్ అండ్ డూ ద బెస్ట్ ఎఫర్ట్. దాంతో డౌన్ఫాల్ పోయే ఆస్కారం ఉంటుందని చెప్పి మన వైద్య విభాగం యొక్క అంచనా ఉంది. అట్నే జరగాలని మనమందరం కూడా కోరుకుందాం. అయినప్పటికీ మనం జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. గతంలోనే మనం గైడ్లైన్స్ ఇచ్చినాం. లాక్డౌన్ తెలంగాణలో అనౌన్స్ చేసిన రోజున గైడ్లైన్స్ ఇచ్చినాం. అవే గైడ్లైన్స్ యథాతథంగా అమలు చేయబడతాయి. సేమ్ ఇంతకుముందు ఉన్నటువంటి సపోజ్ కూరగాయలు పాలు కిరాణా షాపులు తెచ్చి ఉంటాయని చెప్పినాం. నైట్ టైం కర్ఫ్యూ ఉంటుందని చెప్పినాం. అవన్నీ యథాతథంగా ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు ఏవైతే పెట్టిందో అవి యథాతథంగా అమల్లో ఉంటాయి. నిత్యావసర సరుకులు, పసిపిల్లలు తాగే పాలు, కూరగాయలు వగైరా వగైరా ప్రజలకు ప్రతిరోజు అవసరం ఉండేటి మాత్రకు డెఫినెట్గా అవి అందుబాటులో ఉంటాయి. కొన్ని పనులు కొనసాగుతాయని మనం చెప్పినాం. కొన్ని ఇండస్ట్రీస్, ఎందుకంటే ఇండస్ట్రీ అంటే రైస్ మిల్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు బియ్యం పట్టకపోతే మనకు అన్నానికే రాదు. నూనె మిల్లులు కొన్ని కొనసాగుతాయని చెప్పినాం. మన అవి నిత్యావసర సరుకుల లింకే అది. సో అటువంటి శానిటైజర్లు, తర్వాత మనకు మంది ఇచ్చేటువంటి ఫార్మా కంపెనీలు గతంలోనే మనకు ఇచ్చిన గైడ్లైన్స్ ఉన్నాయి. అవి కొనసాగుతాయని, అవన్నీ కూడా కొనసాగుతాయి. ఆ గైడ్లైన్స్లో ఎటువంటి మార్పు లేదు. A1 टाउनशिप की एक और नई पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले मल्टीनेशनल कंपनीज के करीब, जो कि बिल्कुल आबादी से लगा हुआ, बेंगलोर हाईवे से सिर्फ 5.5 किलोमीटर, BT रोड से लगा हुआ, तमाम डेवलपमेंट के साथ 5,50,000 में 100 गज का प्लॉट। A1 टाउनशिप में आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। आज ही तशरीफ लाएं और A1 टाउनशिप के इस प्रोजेक्ट से फायदा उठाएं। ऑफिस एट पिलर नंबर 235 अपोजिट फिशरीज डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। अगर आपने हमारे चैनल को अभी तक सब्सक्राइब नहीं किया है तो यहाँ पर रेड कलर का सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करें और हमारे चैनल को सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकन को भी क्लिक कीजिए, जिससे आपको ताज़ा अपडेट मिलती रहे।